ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉండడం వల్ల నష్టం ఏముంది? వాస్తవానికి మహాత్ముడు ఎవరు? జాతిపిత. దేశం కోసం, స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిండు. ఆయన ఒక బారిస్టర్ చదివిండు. షూటు బోటు వేసుకొని వచ్చి తన షూటు బోటును తన సాయ నిరకరణ ఉద్యమంలో విడిచిపెట్టి ధోతి కట్టుకొని ఆ ప్రజల కోసం మన కష్టపడి ప్రజలకు స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముని పేరు తీస్తున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుకున్నదంటే ఈ బీజేపీ ప్రభుత్వము అసలు చెప్పడానికే సిగ్గైతుంది. ఎందుకంటే వాస్తవాలను ఎన్ని రోజులు కప్పి పెడతారు? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు, జాతిపిత, ఆయన పేరు మారవడమైంది. అసలు ఇంత రాజకీయం, ఇంత నీచ రాజకీయాలు ఇది తగదు బీజేపీకి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, సార్ ఆయన ఒక బారిస్టర్ చదివి ప్రజల కోసము చూటు బోటును వదిలి ప్రజల కోసం నడిచిండు సాయ నిరకరణ ఉద్యమంలో. అట్లాంటి మహాత్ముని పేరు ఒక జాతీయ ఉపాధి హామీ పథకం పేరు పెట్టినాం. అది ఎవరికి? పేద ప్రజల కోసమే కదా పథకము. ఆ పథకాన్ని ఎందుకు మీరు నిర్వీర్యం పేరు ఎందుకు తీస్తున్నారు అంటే, దేశ స్వాతంత్రం యొక్క కష్టపడినటువంటి వాళ్ళ పేర్లన్నీ తీయాలి. ఎటువంటి గాంధీలు ఉండరాదు అంటే గాంధీ కుటుంబం అనేది పేరు ఉండరాదు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు ఉన్నది అంతా ఆర్ఎస్ఎస్ భావజాలం. ఆర్ఎస్ఎస్ లో లేడున్నారు దేశ స్వాతంత్ర యోధం సమరంలో. వీళ్ళు అసలు లేరు, ఆ రోజు లేరు. కాబట్టి ఈ రోజు ఏదో మేము చరిత్రను మార్చాలి. బిడ్డ గుర్తు పెట్టుకోండి, దేశ చరిత్రను మార్చాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ పాపం పండే రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ప్రజలే తిరగబడతారు. ఒక మహాత్మునికి ఇచ్చాల్సిన విలువ కూడా ఇవ్వకపోతే ఈ రోజు ఈ దేశం ఏ స్థితికి దిగజారుతుందో ఆలోచన చేయాలి. దేశం కోసం కొట్లాడిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇలాంటి చర్యలు చేస్తారు. దేశం కోసం కష్టపడినటువంటి మహానుభావులు వాళ్ళ ఆత్మలు సిగ్గుపడుతున్నాయి. ఈ రోజు వీళ్ళు చేసే చర్యల వల్ల, వాళ్ళ చేసిన పనుల వల్ల మాలాంటి వాళ్ళం కూడా మేము తలదించుకోవాల్సి వస్తున్నది. అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకు అయ్యా, నువ్వు ఛాయామి నేను వచ్చిన దేశం కోసం ప్రధానమంత్రి అయిన సంతోషం, నువ్వు ఒక ఉన్నత పదవి ఎక్కినావు. కానీ ఉన్నత పదవి ఎక్కినటువంటి భావజాలం నీకు ఎక్కడుంది? నువ్వు షూటు బూటు 10 కోట్ల షూటు బూటు వేసుకొని విమానాల ప్రయాణం చేస్తున్నావు. కానీ నీ పేదోని దోచి ఉన్నోనికి పెడుతున్నావు తప్ప ఉన్నోని దోచి. ఆ రోజు స్వాతంత్ర సమరయుధంలో కూడా ఎంతో మంది మహానుభావులు తన ఆస్తులు విరాళం ఇచ్చి స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. వాళ్ళ ఆత్మలు ఈ రోజు ఘోషిస్తున్నాయి. ఒక మహానుభావుని పేరు తీసేస్తున్నారు. మీకు ఇది ఎక్కడి రాజకీయం? రాజకీయం అంటే పబ్లిక్ ఉపయోగపడే చేయాలి. జాతీయ ఉపాధి పథకం ఎవరి కోసం వర్తిస్తుంది? రూరల్ డెవలప్మెంట్. ఊళ్ళల్లో ఉండేటువంటి కూలీ సమ్మర్లో కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళకు 200-300 రోజు వేతనం కొరు. దాని వల్ల లబ్ధి పొందేది ఎవరు? ప్రజలే కదా. ఇప్పుడు ప్రజల యొక్క ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలి. కానీ వీళ్ళు సహకరించేది ఇచ్చిపెట్టి ప్రజలతోకెళ్ళి గుంజుకొని బడాబాబులకు పెడుతున్నారు. ఇది ఎక్కడ ఎంతవరకు సమంజసమో ఇది మోడీ గారి ఆత్మవంచన ఘోషించాలి. ఒకసారి గుండె మీద చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, మీరు ఒక భారత జాతికి ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు చేసేటువంటి పని ఎన్నటికీ వికసించదు. మీరు చేసేటువంటి పనుల వల్ల అందరి ఆత్మలు ఘోషిస్తున్నాయి తప్ప మీరు చేసే మంచి పని ఏది లేదు. వికసించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జీరామ్జీ భగవంతుడు ఎవరికి? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఒక సాటి మనిషికి సాయం చేస్తే భగవంతుడు వారి మనసులో ఉంటాడు అన్నాడు. నువ్వు సాటి మనుషులకే సాయం చేయట్లేదు. నువ్వు వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుంజుకొని పెద్దోళ్ళకి ఎడుతున్నావు. మరి ఎట్లా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు? జయరామ్ అందరికీ భగవంతుడు. మేము కూడా జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం. మేము హిందువులం కాదా? మాకు లేదా హిందుత్వం? పేరు చెప్పి మతాల పేరు కులాల పేరు చెప్పి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎంతసేపు ఉన్న మతం కులం చిచ్చులో పడి యువతను ఇచ్చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏ రోజు కష్టపడ్డారో మీరు తీయండి చరిత్ర. ఎంతమంది కష్టపడ్డారు? ఈ రోజు అంబేద్కర్ని అవమానిస్తారు, మహాత్మా గాంధీని అవమానిస్తారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడతారు తప్ప మీకు ఈ దేశం భవిష్యత్తు గురించి, దేశ డెవలప్మెంట్ గురించి ఉన్నదా వీళ్ళ దగ్గర? వాస్తవం మాట్లాడడానికి వీళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు. అయ్యా ఈ రోజు మీరు మాట్లాడతాం 70 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది ఏమని? అయ్యా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు చిన్న సూది కూడా తయారయ్యేది కదా మన దేశంలో. ఎన్ని ఊళ్ళో కరెంట్ ఉండే, ఎన్ని ఊళ్ళకి విద్యుత్ సరఫరా ఉండే, ట్రైన్లు ఎంత చేసిండ్రు, రోడ్లు ఎంత డెవలప్మెంట్ చేసిండ్రు, ఎన్ని హాస్పిటల్స్ కట్టిండ్రు, ఐఐఎంలు ఎవరు కట్టిండ్రు, ఇస్రోలు ఎవరు కట్టిండ్రు? ఈ రోజు నీవు ఇచ్చేటువంటి సైంటిఫిక్ గా కూడా చేయాలంటే ఇస్రో లేని నువ్వు ఏ ప్రాజెక్ట్ తయారు చేయగలుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ చేసిన దాంట్లో మీరు మనుగడ లేకుండా చేస్తున్నారు. చరిత్ర ఎప్పటికీ వీళ్ళని సహకరించదు. చరిత్ర హీనులుగా మిగులుతారు వీళ్ళు. ఖచ్చితంగా రేపటి రోజు ప్రజలు బుద్ధి చెప్తారు. మా రాహుల్ గాంధీ గారు కూడా నాయకత్వంలో, మా సోనియమ్మ నాయకత్వంలో, మా నీలిమక్క, మా రేవంత్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఖచ్చితంగా మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన చెప్పండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తూ వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎలా ఇస్తుంది? నేను ఏమంటున్నా అంటే ప్రపంచ స్థాయిలో మహాత్మా గాంధీ గారికి విశ్వశాంతి గురువు అని చెప్పి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది, పేరు ఉంది, ఆయన విలువ ఉంది, సిద్ధాంతం ఉంది.
సిద్ధాంతపరమైన వ్యక్తిగా, భారతదేశాన్ని స్వతంత్రించుకొచ్చే ఒక బాపుగా, ఒక గాంధీ పితగా, జాతి పితగా ఎంతో విలువగా ఆయన పేరును తీయడం అంటే బ్రిటిష్ యొక్క వారసత్వానికి ఏం తెలుసు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకు అంటే మీ సవర్కర్, మీ గురువు బ్రిటిష్ యొక్క తొత్తుగా పనిచేసింది కాబట్టి ఆ విలువలే ఇక్కడికి వస్తాయి. మహాత్మా గాంధీ గారు వారి యొక్క విలువ సిద్ధాంత ప్రకారంగా భారతదేశానికి స్వతంత్ర సమయంలో మీ నాయకుడు ఎక్కడ ఉండే? బ్రిటిష్ వారి యొక్క ఒళ్ళో, గోదుల్లో, వాళ్ళ జోబుల్లో, వాళ్ళ నోట్లలో ఉండే. అలాంటి వాళ్లకు వారసులు ఇలాంటిలో పుడతారు. గాడ్సే యొక్క వారసులకు, గాంధీ వారసులకు పోరాటం ఇది. మేము గాంధీ వారసులము. శాంతియుగ మార్గంలో గాంధీ మార్గం ముందుకెళ్తాం. దానికి మించి కూడా మేము చేయగలుగుతాం. మాకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ దర్పం ఉంది, ఆ వ్యవహారం ఉంది, మా దగ్గర ఉంది. మహాత్మా గాంధీ గారిని శాంతి దూతగా ప్రపంచంలో గుర్తించినప్పుడు భారతదేశంలో ఇక్కడ మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే దీనికన్నా దుర్మార్గమైన చర్య ఎక్కడ ఉంటుందో అడుగుతున్నాను. విలువలు లేని వారి సిద్ధాంతాలు బీజేపీ పార్టీవి. విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. వారి యొక్క రాజకీయానికి సంబంధించిన అంత శూన్యతనే. దేశం యొక్క ప్రతిష్టాన్ని ఈ విధంగా ఇంకేమో ఘోరం చెప్పండి. మన్రేగాని మహాత్మా గాంధీ పేరు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది. మహాత్మా గాంధీ విలువలు ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పి కావాలని ఏదో ఒక పేరు పెట్టేసి వారి ద్వారా మేము రామ్జీ పెట్టినాం కాబట్టి అంటే చాలా పథకాలు ఉన్నాయి. వేరే పథకాలు మేము వద్దలేమే పేర్లు. నువ్వు సవర్కార్ పెట్టుకో, నువ్వు గాడ్సే పెట్టుకో, మేము వద్దన్నమా? మేము వ్యతిరేకం కాదే. మహాత్మా గాంధీ గారి యొక్క విలువలు ఇలాంటి అంటే ఆకాశం పైన ఉమ్మేస్తే వచ్చి మీ ముఖం మీదే పడుతుంది తప్ప ఆకాశానికి పడదురా నాయన. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీకి ఇప్పుడు గాంధీ వారసులకు, గాడ్సేలకు యుద్ధం ఇది, పోరాటం ఇది. స్వతంత్ర భారతదేశం కోసం ఎంతో మంది ప్రాంతాలు చేసి వచ్చిన స్వతంత్ర దేశం ఇది. ఒక బీజేపీ నాయకుడు వాళ్ళకు కోరుకున్నటువంటి చిన్న రక్త బొట్టు కూడా భూమి పైన పల్లె బీజేపీ నాయకులది. మీకేం తెలుసు ఆయన గురించి? దేశ జాతిపితకే గౌరవం లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% జాతిపితకు మనొక మార్గదర్శనుకి మనము ఈ విలువలు, ఈ యొక్క స్వాతంత్రం కారణం ఎవరు? మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు లేకపోతే మనమందరం ఎక్కడ? బ్రిటిష్ వారసులకు, గాంధీ వారసులకు యుద్ధం ఇది. తెల్లదొరల ముసుగు కప్పుకున్న మీకు గాంధీ వారసులకు యుద్ధం ఇది. చూసుకుందాం. ప్రతిరోజు సమయం ఒకటే వరకు ఉండదు. సమయం దాని మార్పు చెందుతా ఉంటుంది. అధికార మార్పిడి అవుతా ఉంటుంది. అందరు చూస్తా ఉన్నారు. ప్రపంచంలో మహాత్మా గాంధీ గారి గుర్తింపును తగ్గించాలనుకున్నా, భారతదేశంలో ఆయన పేరు లేకుండా చేయాలనుకున్నా అది మీ తరం కాదు, మీ అబ్బ తరం కూడా కాదు. మహాత్మా గాంధీ పేరు తీసుకోవాలనుకుంటారు. ఓన్లీ గాంధీ అనేది అక్కడ ఉంది కాబట్టి వాటిని తీసేద్దామనే ఆలోచనలు ఉన్నారు. నేను ఏమంటున్నా, మహాత్మా గాంధీ, మన్రేగా అంటే మహాత్మా గాంధీ యొక్క ఆహార పద్ధతి కింద వ్యవహారం. ఆ మహాత్ముని పేరు తీసుకే ప్లాన్ ఇది. మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, వారి కుటుంబాలని కించపరిచే విధంగా బీజేపీ అప్పటి నుంచి చేస్తా ఉంది. కాబట్టి బీజేపీ నాయకులకు ఏం తెలుసు? బ్రిటిష్ వారసులకు బీజేపీ నాయకులు గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నటువంటి ఈ పేరును సడన్ గా మార్చాల్సిన అవసరం ఏమన్నా? నేను ఏమంటున్నా, వీరు దుర్మార్గానికి పరాకాష్ట. మీ బ్యాట్ టైం స్టార్ట్ అయింది. దానిలో మీరు కొట్టుకుపోవడం ఖాయం, అందులో మీరు బూడిదడం ఖాయం.